హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 6th క్లాస్ సోషల్ సెమిస్టర్ 2 టెక్స్ట్ బుక్లో ఉన్న 9th చాప్టర్ అయినటువంటి గవర్నమెంట్ అనే లెసన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ లెసన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనిస్తే కనుక మనకి పార్లమెంట్ యొక్క పిక్చర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక మ్యాప్ అయితే ఇచ్చారనమాట, మెమరీ మ్యాప్ లాంటిది. దీంట్లో మనకి గవర్నమెంట్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, అలాగే గవర్నమెంట్ అనేది ఎన్ని టైప్స్ ఉంది, అలాగే ఎన్ని లెవెల్స్లో గవర్నమెంట్ ఉంది అనే విషయాలు కూడా మనము తెలుసుకుందాం. మీరు ఆల్రెడీ గవర్నమెంట్ అనే పదాన్ని చాలాసార్లు విని ఉంటారు. అయితే ఈ చాప్టర్లో మనము అసలు గవర్నమెంట్ గురించి తెలుసుకుంటున్నాము. అండ్ దాని యొక్క రోల్ ఏంటి, అసలు ఎలా పనిచేస్తుంది అనే విషయాలు కూడా చూద్దాం. ఇప్పుడు మనము డిఫరెంట్ టైప్స్, ఇంకా ఆర్గాన్స్, అలాగే లెవెల్స్ గవర్నమెంట్కి సంబంధించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? అలాగే మనకి ఏమైనా అవసరమైతే కనుక మన యొక్క పేరెంట్స్ మన అవసరాలు తీర్చుతారు, మనకి ఏం కావాలంటే అవన్నీ కూడా సమకూర్చుతారు. చిల్డ్రన్, డూ యూ నో హూ ప్రొవైడ్ సచ్ నీడ్స్ అండ్ ఫెసిలిటీస్ టు ద పీపుల్ ఇన్ ద కంట్రీ? మరి దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఎవరు ఈ ఫెసిలిటీస్ని కల్పిస్తారు, అవసరాలు ఎవరు తీర్చుతారు అంటే, ఈ ఫెసిలిటీస్ అన్నింటినీ కల్పించడం కోసం ఒక సిస్టమ్ అనేది ఉందన్నమాట. ఈ సిస్టమ్ ఏం చేస్తుందంటే దేశంలో ఉన్న ప్రజలందరికీ ఫుడ్ ఇంకా షెల్టర్ని ఇస్తుంది. అంతేకాకుండా డిజాస్టర్స్, విపత్తులు వచ్చినప్పుడు ప్రజల్ని కాపాడుతుంది, హెల్ప్ చేస్తుంది వాళ్ళకి. అంతేకాకుండా టెర్రరిజం అనేది ఏదైతే ఉందో దాన్ని అరికట్టడానికి బార్డర్లో ఉండి కూడా పనిచేస్తుంది. ఈ సిస్టమ్ని మనం ఏమంటామంటే గవర్నమెంట్ అని పిలవడం జరిగింది. అసలు వాట్ ఈజ్ గవర్నమెంట్ చూద్దాం. గ్రూప్ ఆఫ్ పీపుల్ దట్ కంట్రోల్స్ అండ్ మేక్స్ డెసిషన్ ఫర్ ఏ కంట్రీ ఆర్ ఏ స్టేట్ ఈస్ కాల్డ్ గవర్నమెంట్. చూడండి, ఎవరైనా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తీసుకుందాం. కొందరు పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, దేశానికి సంబంధించి రకరకాల డెసిషన్స్ని చేయడము, అలాగే కంట్రోల్ చేయడము చేస్తుంటే కనుక అది మొత్తం కంట్రీ అయినా అవ్వచ్చు, లేదా స్టేట్ అయినా అవ్వచ్చు. ఆ సిస్టమ్ని మనము గవర్నమెంట్ అని పిలుస్తున్నాం. గవర్నమెంట్కి జనరల్గా 3 రకాల ఆర్గాన్స్ ఉంటాయి, అంటే 3 భాగాలు అనమాట. ఫస్ట్ది వచ్చేసి లెజిస్లేచర్, రెండోది వచ్చేసి ఎగ్జిక్యూటివ్, ఇంకా మూడోది వచ్చేసి జ్యుడిషియరీ. లెజిస్లేచర్ అంటే సింపుల్గా ఏంటంటే డెసిషన్ మేకింగ్ బాడీ, అంటే దాన్నే మనం ఏమంటామంటే తెలుగులో చట్టాలు తయారు చేసే విభాగం అని చెప్పచ్చు. ఓకేనా? ఇదంతా కూడా ఈ లెజిస్లేచర్ అందరూ కూడా పార్లమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండి పనిచేస్తారు. ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటంటే చేసిన చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు పరచడం అనమాట. ఇంకా జ్యుడిషియరీ అంటే మనకి ఆ చేసిన చట్టాలని రక్షిస్తూ ఉంటుంది. అది సుప్రీంకోర్టులో జరుగుతూ ఉంటుంది జనరల్గా మనకి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనకి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హ్యాస్ కండక్టెడ్ మ్యాక్సిమం కరోనా వైరస్ టెస్ట్, గవర్నమెంట్ ఫిక్సెస్ ప్రైసెస్ ఆఫ్ ఆనియన్స్, సేస్ నో షార్టేజ్ ఇన్ మార్కెట్స్. ఇవన్నీ ఏంటి, ఎవరో చేస్తున్నది చెప్తున్నారు, అవునా కదా? స్టూడెంట్స్కి క్లాసెస్ అనేవి పెట్టడము, కరోనా టెస్టులు చేయడము, ఉల్లిపాయల రేట్లు అనేవి ఫిక్స్ చేయడము, ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేయడం జరుగుతుంది. మరి అసలు గవర్నమెంట్ ఏం చేస్తుందో చూద్దాం అసలు. అంతేకాకుండా మన స్టేట్లో కొన్ని రకాల గవర్నమెంట్ చేస్తున్న పనులు అనేవి ఇవ్వడం జరిగింది. అవి ఏంటి చూడండి, 108, 104, ఇంకా ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్, స్కూల్ పిక్చర్ ఇచ్చాడు కదా, మిడ్ డే మీల్ స్కీమ్, ఇంకా ICDS, ఫ్రీ రేషన్, ఇవన్నీ కూడా మనము చూడవచ్చు. అయితే ఈ డెసిషన్స్ అనేవి చేయడము, వాటిని అమలుపరచడమే కాకుండా ఇంకా గవర్నమెంట్ ఏమేం పనులు చేస్తుందంట, బిల్డింగ్ స్కూల్ని నిర్మించడము, హాస్పిటల్స్ని నిర్మించడం, ఇంకా రోడ్స్ని నిర్మించడం కూడా చేస్తుంది. ఇంకా కాకుండా ప్రజలు అభివృద్ధి చెందడం కోసము చాలా రకాల స్కీమ్స్ని కూడా ప్రవేశపెడుతూ ఉంటుంది. లెట్స్ డూ యాక్టివిటీస్ ఆఫ్ గవర్నమెంట్కి సంబంధించి మీకు తెలిసిన ఏమైనా యాక్టివిటీస్ని రాయమంటున్నారు. మీరు మీ చుట్టుపక్కల జరుగుతున్నవి తెలుసుకొని రాయొచ్చు, లేదా మీ పేరెంట్స్ని అడిగి కూడా రాయొచ్చు. ఓకేనా? మ్యాక్సిమం మీ అంతటి మీరు రాయడానికి ట్రై చేయండి, ఆ తర్వాత మీరు గూగుల్ చేయండి. నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఏంటంటే యాక్టివిటీస్ ఆఫ్ గవర్నమెంట్లో చూసుకుంటే కనుక ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్, మీ ఊర్లో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ అనేది ఉంటుందన్నమాట. గవర్నమెంట్ హాస్పిటల్ అని పిలుస్తాము. అది వచ్చేసి మండల లెవెల్లో ఉంటుంది. ఇలా హెల్త్కి సంబంధించి గవర్నమెంట్ ప్రజలకి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తుంది, మెడిసిన్స్ ఇస్తుంది. మీరు ఇంకా అలాంటివి తెలుసుకొని రాయండి. టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ చూద్దాం అసలు.
మనకి గవర్నమెంట్స్ అనేవి చాలా రకాలు ఉన్నాయంట. అందులో మొనార్కీ, డెమోక్రసీ లాంటివి ఎగ్జాంపుల్గా చెప్పాడు. ఇవన్నీ కూడా ఏన్షియంట్ టైం అంటే పూర్వకాలం నుంచి కూడా ఈ గవర్నమెంట్స్ అన్నీ కూడా ఏంటి అమల్లో ఉన్నాయన్నమాట. అంటే ఒక దేశంలో మొనార్కీ రకమైన గవర్నమెంట్ ఉంటే ఇంకో దేశంలో డెమోక్రసీ ఉండడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే మనం కొన్ని రకాల గవర్నమెంట్స్ గురించి తెలుసుకుందాం. మొనార్కీ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ మీరు ప్రీవియస్ చాప్టర్లో రాజులు అలాగే సామ్రాజ్యాలు వాళ్ళందరి గురించి తెలుసుకున్నారు కదా. అంటే ఆ రాజుల ఎవరంటే అశోక కానీ చంద్రగుప్త కానీ వీళ్ళందరూ ఏంటంటే మనకి ఏం చేస్తారు, పరిపాలన చేస్తూ ఉంటారు. అంటే రాజ్యంలో ప్రజలందరినీ వీళ్ళ యొక్క కంట్రోల్లో పెట్టుకొని పరిపాలన చేస్తూ ఉంటారు చూసారా. అలాంటి రకమైన గవర్నమెంట్ని మరి ఏమని పిలుస్తామంటే మోనార్కీ అని పిలుస్తాం. అలాగే ఇక్కడ మోనార్క్ అనే వాళ్ళు పరిపాలించే వాళ్ళు అనమాట. వాళ్ళు ఎలా అధికారంలోకి వస్తారంటే రూలింగ్ ఎలా చేస్తారంటే వాళ్ళు ఇన్హెరిటెన్స్ అంటే తరతరాలుగా వాళ్ళ కుటుంబీకులు పరిపాలిస్తూ ఉంటారు. సపోజ్ ఒకవేళ ఒక రాజుగారు పరిపాలిస్తున్నారు అనుకోండి, నెక్స్ట్ రాజు ఏదెవరు వాళ్ళ యొక్క కొడుకు, ఆ నెక్స్ట్ వాళ్ళ కొడుకు అలా అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, కింగ్ అశోక ఎప్పుడు పవర్లోకి వచ్చారు అంటే అధికారంలోకి వచ్చారంటే వాళ్ళ యొక్క నాన్న బిందుసారా తర్వాత ఈయన అధికారంలోకి రావడం జరిగిందనమాట. ఇంకా కొందరు మోనార్క్స్ ఏం చేసేవారంట, మొత్తం పవర్స్ అన్ని వాళ్ళ చేతిలోనే ఉంచుకునేవారంట. మరి కొందరు ఏం చేసేవారంటే బ్రాంచెస్గా అంటే విభాగాలుగా విడగొట్టి పవర్స్ని కొందరికి షేర్ చేసేవారు. సిటిజన్స్కి ఏమంటున్నాడు చూడండి, కెన్ హ్యావ్ రైట్స్ అండ్ ఫెసిలిటీస్ డిపెండింగ్ ఆన్ ద మోనార్క్. అక్కడ రాజుగారిని బట్టి అక్కడ ఉన్న పౌరులకి హక్కులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. వాళ్ళు మేబీ ఒకవేళ మంచి రాజు అనుకోండి, ప్రజలందరికీ వాళ్ళ యొక్క హక్కుల్ని ఇవ్వడం జరుగుతుంది, సరిగ్గా పరిపాలిస్తూ ఉంటాడు, అందరికి అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ ఉంటాడు. ఒకవేళ రాజుగారు ఆయనకి మంచి రాజు కాకపోతే ఇవన్నీ ఇవ్వకపోవచ్చు కూడా. ఎగ్జాంపుల్ చూడండి మనకి ఇచ్చాడు ఏంటంటే అశోకుడి పరిపాలన చేసే టైంలోనంట ప్రజలందరికీ చాలా ఎక్కువ స్వేచ్ఛ ఉండేదంట, ఎక్కువ ఫెసిలిటీస్ కూడా కల్పించారంట. అందుకనే అశోక హిస్టరీలో ఒక మంచి రాజుగా నిలిచిపోయారు. మనం ఆయన గురించి ఇప్పుడు చదువుకుంటున్నాం. నెక్స్ట్ డెమోక్రసీ గురించి చూద్దాం. మొనార్కీ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. డెమోక్రసీ అంటే చూడండి, డెమోక్రసీ అంటే ఇదొక ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. దీన్ని ముఖ్యంగా ఎవరు రన్ చేస్తారంటే ప్రజలే, ఆ దేశంలో ఉన్న ప్రజలే ఈ గవర్నమెంట్ని రన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే డెమోక్రసీలో ప్రతి పౌరుడు కూడా ఏం చేస్తాడు, ఓటు వేయడం జరుగుతుంది. ఓకేనా. సో అంతేకాకుండా ఆ ప్రజలే ఏంటి మనకి డెసిషన్ మేకింగ్ లాస్, అదే డెసిషన్ తీసుకోవడము లేదా చట్టాలు చేయడం దాంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు. అది డైరెక్ట్గా అవ్వచ్చు లేదా ఇండైరెక్ట్గా కూడా అవ్వచ్చు. డైరెక్ట్లీ అనేది డైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ జరుగుతుంది. ఇండైరెక్ట్గా వచ్చేసి ఇండైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీలో ఉంటుందన్నమాట. ఇందులో రిప్రజెంటేటివ్స్ ద్వారా ప్రజలు పాల్గొంటున్నారు అని చెప్పేసి మనం అంటాం. Citizens in a democracy enjoy more rights and facilities than any other types of governments like monarchy. Monarchy కన్నా కూడా డెమోక్రసీలో ప్రజలు ఎక్కువ హక్కుల్ని కలిగి ఉంటారు, ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ని కూడా పొందుతారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే డెమోక్రసీలో వారసత్వంగా మనకి ఎన్నిక కాబడారు అనమాట. అంటే సపోజ్ ఇప్పుడు మనం చూసాం కదా, బింబిసారా తర్వాత తన యొక్క కొడుకు అశోకుడు అధికారంలోకి వచ్చేసాడు చూసారా, అలా ఇక్కడ రారనమాట. సో ఇక్కడ మనకి అబ్రహం లింకన్ యొక్క పిక్చర్ ఇవ్వడం జరిగింది. ఈయన డెమోక్రసీకి సంబంధించి ఒక డెఫినేషన్ ఇచ్చారు. అదేంటంటే గవర్నమెంట్ అనేది ఏంటంటే జనరల్గా డెమోక్రసీ అనే గవర్నమెంట్ని చూసుకుంటే ఇది ప్రజలది అంటే ప్రజల చేత ప్రజల కోసం వాళ్ళని వాళ్ళే పరిపాలించుకుంటున్నారని చెప్పడం జరిగిందనమాట. మనకి అసలు డెమోక్రసీ అనే గవర్నమెంట్ ఎక్కడ పుట్టింది, దాని యొక్క జన్మస్థలం ఏంటంటే గ్రీస్ దేశంలో పుట్టడం జరిగింది డెమోక్రసీ అనేది. ఓకే. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి పిక్చర్స్ ఇవ్వడం జరిగింది. ద మెజారిటీ ఓటర్స్ మేక్స్ డెసిషన్ అని, నెక్స్ట్ వన్ డే యూ టూ విల్ బీ ఏ కింగ్ అని. అంటే ఏది డెమోక్రసీ అలాగే ఏది మొనార్కీ అనేది మీకు ఈజీగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ చూద్దాము, డెమోక్రటిక్ గవర్నమెంట్స్ గురించి చూద్దాం. అయితే డెమోక్రటిక్ గవర్నమెంట్స్ అనేవి ప్రపంచంలో ఈ రోజుల్లో చాలామంది ఎక్కువగా వాళ్ళ దేశాల్లో అమలు పరుచుకుంటున్నారు. అయితే మన ఇండియా కూడా ఒక డెమోక్రటిక్ కంట్రీనే. డెమోక్రసీలో ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి డైరెక్ట్ డెమోక్రసీ అండ్ రెండోది వచ్చేసి ఇండైరెక్ట్ డెమోక్రసీ. ఇండైరెక్ట్ డెమోక్రసీనే మనము రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అని కూడా పిలుస్తాం.
అయితే డైరెక్ట్ డెమోక్రసీలో అంట పీపుల్ డైరెక్ట్లీ పార్టిసిపేట్ ఇన్ డెసిషన్ మేకింగ్. అంటే ఆ దేశంలో చట్టాలు తయారు చేయడంలో ప్రజలు డైరెక్ట్గా పార్టిసిపేట్ చేస్తారంట. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి డైరెక్ట్ డెమోక్రసీకి స్విట్జర్లాండ్. ఇక్కడ ఏమవుతుందంటే ఆ దేశంలో ప్రజలందరూ ఒక చోట గ్యాదర్ అవుతారు. గ్యాదర్ అయ్యి వాళ్ళు చట్టాలు చేయడంలో డెసిషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇది ఎప్పుడు మాత్రమే సాధ్యమవుతుందంటే ఆ దేశంలో తక్కువ పాపులేషన్ ఉందనుకోండి, జనాభా తక్కువ ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. అలా కాకుండా మన ఇండియా లాంటి దేశం తీసుకుంటే చాలా కష్టం. సో దానికోసము ఇండైరెక్ట్ డెమోక్రసీ అనేది అమల్లో మనం పెట్టుకున్నాం. ఈ రకమైన డెమోక్రసీలో పీపుల్ ముఖ్యంగా ఏం చేస్తారంటే ఈ డెసిషన్ మేకింగ్లో ఎలా పార్టిసిపేట్ చేస్తారు మెయిన్గా అంటే వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్స్ ద్వారా. అంటే ఒక ప్రాంతం తీసుకున్నాం అనుకోండి, వాళ్ళందరి తరపున వాళ్ళ కోసం పనిచేయడానికి లేదా వాళ్ళ ఒపీనియన్ చెప్పడానికి ఒక లీడర్ని ఎన్నుకుంటారు. వాళ్ళనే మనము రిప్రజెంటేటివ్ అని పిలుస్తాం. హై పాపులేషన్ వల్ల చాలా వరకు దేశాల్లో ఏంటంటే ఇండియాలో కూడా తీసుకుంటే ఇండైరెక్ట్ డెమోక్రసీనే పాటించడం జరుగుతుంది, అదే అమలు చేస్తున్నారు. ఇంకా డైరెక్ట్ డెమోక్రసీలో అంట కేవలం సిటిజన్స్ మాత్రమే చట్టాలని చేస్తారు. అంతేకాకుండా ప్రతిదీ కూడా అన్నిటినీ కూడా చేంజెస్ ఏవైతే చేస్తున్నారో అందరూ ప్రజలు ఆమోదించాలి. ఇంకా పొలిటీషియన్స్ కేవలం ఏం చేస్తారు, పార్లమెంటరీ ప్రొసీజర్ మాత్రమే వాళ్ళు ఫాలో అవుతారంతే. ఇంకా స్విట్జర్లాండ్కి చాలా పెద్ద హిస్టరీ ఉందంట. అసలు డైరెక్ట్ డెమోక్రసీ వాళ్ళు ఏ విధంగా సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్నారు అనేది చాలా పెద్ద హిస్టరీ అనేసి చెప్తున్నారు. ఎలక్షన్ చూద్దాం. మనము మన కోసము మన తరపున ఒక రిప్రజెంటేటివ్ని మనం ఎన్నుకోవడాన్ని మనం ఏమంటామంటే ఎలక్షన్ అని పిలుస్తాం. ఓకేనా. ఇండైరెక్ట్ డెమోక్రసీ అనేది ముఖ్యంగా దాని యొక్క సక్సెస్ అంటే ఆ దేశంలో ఇండైరెక్ట్ డెమోక్రసీ అనేది సక్సెస్ అయిందా లేదా అనే విషయం దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఎలక్షన్స్ మీదే ఆధారపడి ఉంటుంది. అలాగే ఎలక్షన్స్ అనేవి ఇక్కడ చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి. సో ఎలక్షన్స్ అనేవి నిర్వహించేటప్పుడు ఎలా ఉండాలి, ఫ్రీ అండ్ ఫెయిర్ అంటే వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి, ఏ విధమైన పక్షపాతం లేకుండా ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. నెక్స్ట్ రూల్ ఆఫ్ ద మెజారిటీ గురించి చూద్దాము. దానికన్నా ముందు ఒకసారి డెమోక్రసీలో డైరెక్ట్ ఇండైరెక్ట్ డెమోక్రసీ చూస్తే ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. డైరెక్ట్ డెమోక్రసీకి ఎగ్జాంపుల్ స్విట్జర్లాండ్, ఇండైరెక్ట్ డెమోక్రసీకి వచ్చేసి ఇండియా, యుఎస్ఏ ఇంకా ఇంగ్లాండ్. ఓకేనా. ఇక్కడ లాస్ అండ్ రూల్స్ చూసుకుంటే కనుక ప్రజలు ఏం చేస్తున్నారు, ఓట్స్ వేస్తున్నారు. ఓకేనా. లాస్ అండ్ రూల్స్కి ఓటు వేస్తున్నారు ప్రజలు డైరెక్ట్గా. కానీ ఇక్కడ చూసుకుంటే మనకి పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ పీపుల్ ఏం చేస్తున్నారు, ఓట్స్ ఎవరికి వేస్తున్నారు, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్కి ఓట్స్ వేస్తున్నారు. తర్వాత వాళ్ళు లాస్ అండ్ రూల్స్ని చేస్తున్నారు అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. రూల్ ఆఫ్ ద మెజారిటీ గురించి చూద్దాం. అయితే ఈ రిప్రజెంటేటివ్ ప్రిన్సిపల్ చూసుకుంటే కనుక మనకి రూల్ ఆఫ్ ద మెజారిటీ అనేది చాలా ముఖ్యమైనదంట డెమోక్రసీలో. రూల్ ఆఫ్ ద మెజారిటీ అంటే ఏంటి, ఎక్కువ ఓట్స్ ఎవరికి పడితే వాళ్ళే రూల్ చేస్తారనమాట. మీరు ఆల్రెడీ నోటీస్ చేసే ఉంటారు ఎవరంటే ఎలక్షన్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్స్ ఈజ్ బై ఏ సింపుల్ మెజారిటీ. మనకి ఈ రిప్రజెంటేటివ్స్కి ఎలక్షన్స్లో మనం ఓట్స్ వేస్తాం కదా, ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళని మనం రిప్రజెంటేటివ్గా ఎన్నుకుంటాం. అంటే దీని అర్థం ఏంటి, దాని నుంచి చెప్తున్నదే ఏంటంటే ఎవరికి ఎక్కువ ఓట్స్ వస్తే వాళ్ళు మనకి ఒక్క ఓటు, సపోజ్ ఒక వ్యక్తికి 10,000 ఓట్లు వచ్చాయి, ఇంకో వ్యక్తికి 10,001 ఓటు వచ్చింది అంటే ఒక్కటి ఎక్కువే కదా. సో వాళ్ళే అక్కడ రిప్రజెంటేటివ్గా ఎన్నుకోబడతారు. అంతేకాకుండా ఇంకేమంటున్నారు చూడండి, అక్కడ ఖచ్చితంగా ఇంకెవరున్నా సరే వాళ్ళందరూ కూడా ఒప్పుకొని తీరాల్సిందే. అలాగే మెజారిటీ వాళ్ళు ఏ డెసిషన్స్ అయితే చెప్తారో వాటిని పాటించాల్సిందే అనేసి చెప్తున్నాడు. ఇంకా అదేవిధంగా ఏం చెప్తున్నాడు చూడండి, మోస్ట్ డెసిషన్స్ ఆఫ్ ద ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఆర్ వ్యాలిడేటెడ్ బేస్డ్ ఆన్ ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ మెజారిటీ. మ్యాక్సిమం డెసిషన్స్ కూడా ఈ విధంగానే వాళ్ళు తీసుకుంటారన్నమాట. ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ ఆమోదం తెలిపినప్పుడు మాత్రమే అక్కడ చట్టం అనేది ముందుకు వెళ్తుందనేసి చెప్పచ్చు. అంటే చట్టం చేయడానికి వాళ్ళు నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారు. ఒకవేళ ఎవరైనా సరే సపోర్ట్ చేయలేదనుకోండి, అంటే ఎక్కువ మెజారిటీ రాలేదనుకోండి, అప్పుడు అది ఆగిపోతుంది. కానీ మ్యాక్సిమం అందరూ కూడా ఒక 100 మెంబర్స్ ఉన్నారనుకోండి, అందరూ 70 మెంబర్స్ మ్యాక్సిమం అప్రూవ్ చేస్తే కనుక అది ముందుకు వెళ్తుంది. ఓకేనా. నెక్స్ట్ హాఫ్ మెంబర్స్ ఒకవేళ చేసినా సరే, హాఫ్కి మించి సపోజ్ 100 మెంబర్సే ఉన్నారనుకుందాం, అందులో 51 మెంబర్స్ అక్కడ అప్రూవ్ చేసేసారంటే ఆ డెసిషన్ అనేది ముందుకి ఫార్వర్డ్ అవుతుందని మనం చెప్పచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, సింపుల్గా ఇచ్చాడు మీకు.
ఒక విలేజ్ పంచాయతీలో మనకి 20 మెంబర్స్ ఉన్నారంట. అలాగే అండ్ ఏ ప్రపోజల్ ఈజ్ సపోర్టెడ్ బై జస్ట్ 11 persons, ఇట్ విల్ బి పాస్డ్ అండ్ ఇంప్లిమెంటెడ్ ఈవెన్ ఇఫ్ 9 members ఆపోజిట్. ఏదో ఒక విషయం సంబంధించి ఆ డెసిషన్ అనేదంట ఈ 20 మెంబర్స్లో 11 మంది ఒప్పేసుకున్నారంట చేయడానికి. 9 members ఒప్పుకోవట్లేదంట. ఒప్పుకోకపోయినా కూడా 11 members మెజారిటీలో ఉన్నారు కాబట్టి ఆ డెసిషన్ అనేది వాళ్ళు అన్నట్టుగానే జరుగుతుంది. సో ఇక్కడ మోడర్న్ డెమోక్రసీస్ అన్నీ కూడా ఈ విధంగా డెసిషన్ ఆఫ్ మెజారిటీ మీద ఆధారపడి ముందుకి నడుస్తూ ఉంటాయి. డూ యు నో, చూడండి ఇండియాలో అంట ఇండిపెండెన్స్కి బిఫోర్ అంటే స్వాతంత్రం రాకముందు ఉమెన్ ఇంకా ఎవరైతే చిన్న కమ్యూనిటీకి సంబంధించిన ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఓటు హక్కు అనేది లేనే లేదు. కానీ ఆర్టికల్ 326 ప్రకారము మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్ 326 ప్రకారం ఏంటంట, ఎవరైతే ప్రజలు 18 years దాటి ఉంటారో వాళ్ళందరూ కూడా ఏం చేయొచ్చు, ఓటు వేయచ్చు. వాళ్ళకి రైట్ టు ఓట్ అనేది కల్పించబడింది. ఆర్టికల్ 326 ప్రకారము రైట్ టు ఓట్ అనేది కల్పించబడింది. ఓకేనా, ఈ రైట్ టు ఓట్నే మనం ఏమంటామంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని పిలుస్తాము. నెక్స్ట్, ఫార్మ్స్ ఆఫ్ ఇండైరెక్టివ్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. అయితే మనకి డైరెక్ట్ డెమోక్రసీ గురించి ఇంకా అయిపోయింది. మళ్ళీ ఇండైరెక్ట్ డెమోక్రసీని మనం రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అని కూడా పిలుస్తాం అనుకున్నాం కదా. దీంట్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఇక్కడ మనకి లెజిస్లేచర్ ఇంకా ఎగ్జిక్యూటివ్ యొక్క రిలేషన్షిప్ మీద బేస్ చేసుకొని మనకి ఇండైరెక్ట్ డెమోక్రసీ అనేది 2 రకాలు ఉందంట. అందులో ఫస్ట్ వచ్చేసి పార్లమెంటరీ సిస్టమ్ అండ్ రెండోది వచ్చేసి ప్రెసిడెన్షియల్ సిస్టమ్. దీని గురించి చూద్దాం. పార్లమెంటరీ సిస్టమ్ చూసుకుంటే ఫస్ట్ ఈ రకమైన సిస్టంలో అంట మనకి ఎగ్జిక్యూటివ్ బాడీ ఏదైతే ఉందో అది దేని నుంచి ఫామ్ అవుతుందంట, లెజిస్లేచర్ నుంచి ఫామ్ అవడం జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, లెజిస్లేచర్ నుంచే మనకి ఎగ్జిక్యూటివ్ బాడీ అనేది ఫామ్ అవుతుంది. కింద పిక్చర్లో గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా, లెజిస్లేచర్లోంచే కొంతమంది ఎగ్జిక్యూటివ్ బాడీగా ఫామ్ అవుతారు. నెక్స్ట్, ఎగ్జిక్యూటివ్ బాడీ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్. అంతేకాకుండా ఈ ఎగ్జిక్యూటివ్ బాడీ ఎవరికి ఖచ్చితంగా రెస్పాన్సిబుల్గా ఉండాలంటే లెజిస్లేచర్కి రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇండియా ఇంకా బ్రిటన్, ఈ 2 దేశాల్లో కూడా పార్లమెంటరీ సిస్టమ్ ఉంది. మరి ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం. ఈ సిస్టంలో మనకి ఎగ్జిక్యూటివ్ బాడీ అనేది లెజిస్లేచర్ నుంచి ఫామ్ కాదు. ఓకేనా, అంతేకాకుండా ఎగ్జిక్యూటివ్ బాడీ లెజిస్లేచర్కి సంబంధించి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోదు. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ వచ్చేసి యుఎస్ఏ ఇంకా బ్రెజిల్. ఓకే, నెక్స్ట్ చూడండి, మనకి బ్లూ కలర్లో ఉన్నవన్నీ కూడా ప్రెసిడెన్షియల్ సిస్టమ్స్ అనమాట. అండ్ లైట్ బ్లూలో ఉన్నవన్నీ కూడా పార్లమెంటరీ సిస్టమ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఇంక లాస్ట్ అండ్ ఫైనల్, గవర్నమెంట్ అట్ డిఫరెంట్ లెవెల్స్. అయితే మరి గవర్నమెంట్ చాలా రకాలుగా స్థాయిలో ఉందనేసి అనుకున్నాం కదా, దాని గురించి డిస్కస్ చేద్దాము. ఇండియా అనేది చాలా పెద్ద దేశం, అలాగే ఇండియాలో జనాభా కూడా చాలా ఎక్కువ, అవునా కదా. సో మనకి ప్రజలందరి యొక్క అవసరాలు ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. దేశంలో ఎవరికి ఏం కోరుకుంటున్నారనే విషయము ఐడెంటిఫై చేయడం కష్టమవుతుంది. సో గవర్నమెంట్ అనేది ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి డిఫరెంట్ లెవెల్స్లో వర్క్ చేస్తూ ఉంటుందన్నమాట. అవి ఏంటంటే నేషనల్ లెవెల్, దీన్ని మనం సెంట్రల్ గవర్నమెంట్ అని పిలుస్తాం. చూడండి, నేషనల్ లెవెల్లో అంటే ఇండియా వైడ్ మొత్తం ఉన్న గవర్నమెంట్ని మనం ఏమంటామంటే సెంట్రల్ గవర్నమెంట్ అని పిలుస్తున్నాం. అలా కాకుండా మన ఇండియాలో 28 స్టేట్స్ ఉన్నాయి కదా, ఒక్కో స్టేట్కి ఒక్కొక్క గవర్నమెంట్ ఉంటుంది. దాన్ని మనం స్టేట్ లెవెల్ స్టేట్ గవర్నమెంట్ అని పిలుస్తాం. అంటే స్టేట్ లెవెల్లో ఉన్నదాన్ని స్టేట్ గవర్నమెంట్ అంటున్నాము. అండ్ ఇంకా థర్డ్ వచ్చేసి లోకల్ లెవెల్, అంటే మన ఊర్లో మనకంటూ సెపరేట్గా ఒక గవర్నమెంట్ ఉంటుంది కదా, పంచాయతీరాజ్, దాన్ని మనం లోకల్ గవర్నమెంట్ అని పిలుస్తున్నాం. ఇంకా వచ్చే చాప్టర్స్లో మీరు అసలు ఈ లోకల్ లెవెల్ గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని క్లియర్గా తెలుసుకోబోతున్నారు. ఇది మన లెసన్ అండి. మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థమైతే కనుక వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.